నీకు రూపాయరా చిల్లర ₹10 ఇడిదైనా చెక్కాల్సింది. ఎవడా నువ్వు? ఐఎమ్ బొక్కన్న. ఒక్కేం కాదు, ముద్దుగా అలా కూడా పిలుస్తారు. జక్కన్న ఫ్యామిలీ. నువ్వా? Yeah. సర్లే, విగ్రహం చెక్కడానికి ఎంత తీసుకుంటావేంటి? 1,50,000. 1,50,000? ఏంటి అడ్డపడ్డాడు? చూడబడుతుందండి. వద్దులే, రూపాయి బొక్క. ఎందుకు అడ్డపడ్డావు? మరి ఎక్కువ కాదు. 5 కాయలకి 50,000 పోతే నాకేం మిగులుతుంది? 5 కాయల అయ్యేంటి? తలకాయ 1, మెడకాయ 2, గుండుకాయ 3. చెప్పు, ఎవరికి చెక్కాలి? మా బావది. మా చేతు, ఈ చేతు స్నానం చేయలేదేంటే బాబు. కాలెత్తు, ఈ కాలెత్తు. ఏంటి తమాషానా? పడిపోడా? మరి అదే, ఆ కాలు కింద పెట్టి కాలెత్తచ్చు కదా. అలా కూడా చేయొచ్చు. ఎత్తు. స్ట్రైట్. మెజర్మెంట్స్ అయిపోయినాయి. వెళ్ళి అక్కడ నుంచో మనం ఫోజ్ ఫిక్స్ చేద్దాం. బావా పైకంటే ఇక్కడ నుంచో. 37. ఇదిగో బావా. గురుగారు ఆ పోజ్ చూడండి. ఏంటి నేను ఛత్రపతి శివాజీ అనుకుంటున్నావా? మాసం కొట్టేవాళ్ళ ఉన్నావు. ఇది తీసుకో బావా. గురుగారు ఈ పోజ్ చూడండి. ఏ ఫోజు? ఏంటి నువ్వేమన్నా అల్లూరి సీతారామరాజు అనుకుంటున్నావా? కాకిలు కొట్టేవాళ్ళ ఉన్నావు. తీవై బాణం ఏదో ఫోజులు నువ్వు. ఇదిగో మంచి ఐడియా వచ్చిందా? కూర్చోమని చెప్పు. విగ్రహం కూర్చోడం ఏంటి? అదే వెరైటీ. కూర్చోనండి. కూర్చో బావా. ఓ చుట్ట పెట్టు. చుట్ట ఇదిగో బావా చుట్ట. మరి చెంబేమవుతా? చెంబు కూడా బాగుంటుంది. పెట్టు. పెట్టా. వెరీ గుడ్. కూర్చో పక్కన. అది ఈ ఫోజు ఫిక్స్ అయిపోండి అయ్యా. మొత్తం అయిపోయింది. అవును, ఈ జనాలేంటి గోలేంటి? ఇంతకీ ఏం చేస్తాడు? సెక్షన్ శంకర్ పేరు ఎప్పుడన్నా విన్నావా? ఆ రౌడీ గురించి ఇప్పుడు ఎందుకు లేవా? అతనే ఇతను. వీడికి నా ఫోటో ఇవ్వండి. విగ్రహం సరిగ్గా రాకపోతే తల లేపేస్తా. ఇప్పుడు చెప్పరా విగ్రహం చెక్కడానికి ఎంత అవుద్ది? ఇందాక 10,000 అన్నా. చాలండి. అది వెళ్ళి పని మొదలు పెట్టు. ఇప్పుడు నువ్వేనమ్మా సంజమొగుడివి? అవును, పట్టణంలో ఏదో నువ్వు హోటల్ నడిపేవాడంట కదా, ఏంటి స్పెషల్? ఆకా నీసా? మా ఊళ్ళో నరసయ్య అని కాకా హోటల్ పెట్టెత్తేశాడు. బెంచీలు కుర్చీలన్నీ అలాగే ఉన్నాయి. నువ్వు పెడతానంటే చెప్పు, ఇప్పిస్తా. పెడతావా? అలాగే పెడదాం. నేను కూడా మీ గురించి శానా విన్నాను. రేసుల్లో ఇల్లు, ప్యాకెట్లో పొలం పోగొట్టుకుని దివాళా తీసిన బాబుతంట కదా. మీలో ఒకడు సర్వరు, ఇంకొకడు క్లీనర్ గా జాయిన్ అవుతారంటే అలాగే కలిసి పెడదాం. ఇచ్చాడు చూసావా సిటీ స్ట్రోక్? ఆల్రెడీ మన గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడేనండి. ఇదిగో మనోడు, దీని మూత రావట్లేదు కదా, కాస్త తీసి పెట్టవయ్యా. నేను ఓపెన్ చేస్తా చిటికిన వేలుతో. అనవసరమైన బిల్డప్లు ఇవ్వక. నరం కుద్ర చచ్చినోడా. తీసేస్తా. అమ్మాయి చూస్తుంది. ఫీట్లొద్దు, బరువు పోతాయి. పట్టించి ఇది నాకే రాలేదంటే ఎవడి వల్ల కాదు. దీన్ని పగలు కొట్టాల్సి. ఏమిటి దాన్ని మొదలుకొడతావా? మొదలెట్టి ఇదిగో మనోడు, నువ్వు ట్రై చేయవయ్యా. థ్యాంక్స్ మనోడు. 7 పెద్ద బసవరాజు ఇటు వచ్చారు. ఏం లేదండి, మా చిన్న కనకరాజు గారి పెళ్లి గురించి మాట్లాడదామని. ఏమిటి పెళ్ళి? మోత తీయడం చేతగానోడు 3 పళ్ళు ఏమేస్తానయ్యా, అలాంటిది పెట్టుకోకు. స్ట్రోక్ మీద స్ట్రోక్. అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే, నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? వచ్చిన టైం బాగాలేదు, వెళ్దాం పద. నాకు తెలియాలి. మళ్ళీ ఎక్కడ కాలేదండి? అక్కడే ఉంటది. 1500 గజాల విస్తీర్ణం, 1 వెండి తెర, 2 ప్రొజెక్టర్లు, 2000 కుర్చీలు, 6 మరుగుదొడ్లు, 6 బయట సైకిల్ స్టాండ్లు, 4 బుకింగ్లు, 4 షోలతో కడకలాడే ఈ లీలామహల్లో నా నోటీసుకు రాకుండా ఏమీ జరగదు, జరగడానికి వీల్లేదు. ఈడిగా వేలు చేస్తే బెటర్. అలాంటిది ఈ థియేటర్ గెటప్ మార్చే ప్రయత్నం జరిగింది.
అసలేం జరుగుతోంది ఇక్కడ? నాకు తెలియాలి, నాకు తెలియాలి, నాకు తెలియాలి. ఇంకో 3 సార్లు తిప్పలేపోయారా? జపనే పెట్టిందా ఏంటండి? మీరేగా చెప్పారు మన థియేటర్ కట్టి 10 సంవత్సరాలు అయింది, ప్రభు మీద రౌడీ షీట్ కూడా రద్దు అయింది. ఈ హ్యాపీ మూడ్ లో పెద్దాపురం నుంచి బాలమణి పార్టీని తీసుకొచ్చి మంచి మాస్ మసాలా ప్రోగ్రామ్ పెట్టించమని. అవును, ఆ బాలామణిని మేము చూడాలి. చూడాలని ఎలా అంటారంటే అలా చూడండి.